మొత్తానికి మనం ఆ నగలు నొక్కేస్తే ఏడుపు దానికి మిగిలిందన్నమాట. మరే డబ్బులు మనకి, డబ్బులు దానికి. నగలు కొట్టేసి మనం గిల్ట్ నగలు చేయించి పెడితే దొంగ పేరు పెట్టుకుని ఆ తెంగరది ఎవడో వచ్చి ఆ నగలు కొట్టేసి అనుమానం రాకుండా మనల్ని గట్టెక్కించేశాడు. ఏంటమ్మా? ఆ రోజు దొంగలు మన ఇంట్లో నగలు కొట్టేశారన్నావు కదా అన్నయ్య? అవునమ్మా, అందుకే కదా బంగారు నగలు చేయించే స్తోమత లేక అప్పటికప్పుడు నీ గిల్ట్ నగలు చేయించి పెట్టాల్సి వచ్చింది. వాటి వల్లే కదా నీ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది. నువ్వే వెళ్ళి చేయించావా అన్నయ్య? లేదమ్మా, పిన్ని మీ వదిన వెళ్ళి మర్నాడే చేయించుకొచ్చారు. ఏమ్మా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళన్నయ్య. ఎక్కడికమ్మా? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తానమ్మా. పోలీస్ స్టేషన్ అంటుంది. కొంపతీసి పోయిన నగల గురించి కంప్లైంట్ ఏమైనా ఇస్తుందా ఏంటిది? పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా? చెప్పొద్దునా? నువ్వు మాట్లాడొద్దు, చూడొద్దు, కలవద్దు అని చెప్పాల్సింది నాకు కాదు, మీ ఆయనకి, మీ అబ్బాయికి. నా వెంట పడొద్దు అని, మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అని వాళ్ళకి చెప్పు. చేస్తే నీలా చెప్పడాలు, హెచ్చరించడాలు ఉండవు. విరిచి పార్సల్ చేయడమే. ఆ అంటే ఆ వంక ఈ వంక, ఈ పేరు ఆ పేరు చెప్పి ఈ ఇంటికి రాకపోకలు మానే. వస్తేకిస్తే వాడితో నాకు లగ్న పత్రిక రాయించుకుని నువ్వు మీ ఆయన కలిసి రండి. వైదేహి, వైదేహి, నా మాట విని వైదేహి, వెళ్ళదు వైదేహి, ప్లీజ్ వైదేహి, నేను చెప్పేది విను. ఏంటి వైదేహి ఇది? ఇలా బ్యాగ్ తీసుకుని పిల్లని తీసుకుని ఏమండి, మా అన్నయ్య వచ్చాడండి. కలలో కూడా జరగదనుకున్నది కళ్ళ ముందుకు తీసుకొచ్చాడండి. ఏమైంది? ఏం మాట్లాడాలి నాతోటి? ఏం అడగాలి నన్ను? అయినా ఇంత కోపంగా ఉన్నావెందుకు? నానమ్మ, మీరు ప్రజ్ఞతో మాట్లాడారా? ఏం చెప్పింది తను? ప్రజ్ఞ నేనే తన్ని ఇంటికి పంపించేశాను. మీరు ఇంటికి పంపించేశారా? ఎందుకు? ఎప్పుడు? బికాస్ యూ సీ ద థింగ్ ఇస్, తనుకి ఇప్పుడు ఆయనతో పెళ్లి అవుతుందంటే అది కేవలం నా కారణంగానే అవుతుంది. ఎందుకంటే నేను మీ సైడ్ ఉన్నాను కాబట్టి. సో ఆలోచించండి, ఒకవేళ నేను కానీ మీకు అగెన్స్ట్ అయిపోయానంటే ఇక అన్నయ్యకి తనుతో పెళ్లి ఇవాళ కాదు కదా, ఎప్పటికీ జరగదు. వెళ్ళాలి గౌరీ? నేరుగా వెళ్ళి ఎడం పక్కకి తిరగమన్నారమ్మా.
కాదని అందరూ ఆ గంగతోనే ఫ్రెండ్షిప్ చేస్తారే, చెప్తానే. అమ్మగారు, అమ్మగారు! పార్వతి, ఏమైంది పార్వతి? ఏమైంది? లోపల లోపల అమ్మగారు ఉన్నారు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే పాపం స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళుండొచ్చు కదా. అంటే ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. నీ బతుక్కి ఒక్కసారి నిజం చెప్పావా? ఇప్పుడు నిజమే చెప్తున్నాను నాన్న. నీ ఫ్రెండ్ ఏ హాస్పిటల్లో ఉన్నారో వెళ్ళి చూద్దాం పద. ఇప్పుడు ఆ చండాలం అంతా మనకెందుకురా? ఎలాగో లైక్ బ్లడ్ టెస్ట్ చేయించాలనుకున్నాం కదా బాబాయ్, ఆ హాస్పిటల్లోనే చేయిద్దాం. అక్కడ నీ ఫ్రెండ్ ఉంటే సరే సరే, లేదంటే నీకుంటుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి? పరువు, ప్రతిష్ట, మర్యాద ఏంటవి? విలువలు దేనికవే దేనికవే దేనికవే. నువ్వు గడప దాటితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందని నువ్వు భయపడకు. నువ్వు గౌరవించే వాళ్ళకి ఇప్పటికే ఈ విషయం అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నువ్వు వాళ్ళకిచ్చే గౌరవానికి, మర్యాదకి, వాళ్ళు అనుకునే విలువలకి అర్థం ఉండదు. పదవ సుందర. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే, వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే. ఎప్పుడు నా వంక నవ్వుతూ చూసే కళ్ళు ఈరోజేంటి ఇలా చూస్తున్నాయి? ఆగరా, ఏంట్రా నువ్వు చేసే పని? నేనేం చేసింది జేజీ? ఆఫీసులో ఎవరో అమ్మాయి వచ్చిందంట, తనతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావంట. ఏమైంది? మీ రెండో మనవరాలు నెల తప్పింది. వాట్? ఏమంటున్నారు డాక్టర్? మీ రెండో మనవరాలు నందిక నెల తప్పింది. గోసు గోసు గోసు. ఏంటి ఇంత సడన్ గా నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? దొంగ, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? అర్థమైంది. ఈ ప్రేమంతా నా మీద కాదు, నాకు పుట్టబోయే బిడ్డ మీద అన్నమాట. అంతే కదా? అవుననుకో గోసు, నువ్వే నా ఫస్ట్ లవ్, నీ తర్వాతే ఎవరైనా. అవునా ధనుష్ సార్? మరి కాలు బాగా నొప్పెడుతోంది. నేను చూసుకుంటా, నువ్వు మాత్రం బాగా మెక్కు. ప్రసాద్ గారి నా కృష్ణ బావ అన్నమాట. బావా బావా